కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో విలువైన సంగతులు దేవాదేవుడు మనల్ని ప్రేమించి ఆత్మ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, సత్య సంబంధమైనటువంటి సంగతులు ఎన్నో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మరొక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని సైన్యంలో క్రీస్తు సైనికులు అనే ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ కూడా తెరిచి ఉంచండి. కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. దేవుని సైన్యంలో క్రీస్తు సైనికులు, సైన్యము, సైనికులు, ఈ పదాలు దేనికి సంబంధించినవి? యుద్ధ వాతావరణానికి సంబంధించి. యుద్ధ వాతావరణంలో వాడే పదాలు ఏంటి? సైనికులు, సైన్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇదంతా 6 అధ్యాయాలు కలిగి ఉంటుంది ఈ పత్రిక. ఈ పత్రికలో క్రైస్తవ జీవితం గురించిన వివరాలు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తాడు. ఈ పత్రిక కేవలం నడతకి, ప్రవర్తనకి, జీవిత విధానానికి సంబంధించినటువంటి పత్రిక. క్రైస్తవుడైన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే దాని మీద ఫోకస్ చేస్తూ మాట్లాడినటువంటి పత్రిక ఇది. ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. ఎఫెసీ పత్రికకు ఉద్దేశం ఏంటంటే మన క్రైస్తవ జీవిత విధానానికి సంబంధించి రాయబడినటువంటి పత్రిక. క్రైస్తవులు ఎలా ఉండాలన్న విషయమై పౌలు గారు ఈ పత్రికలో ఎన్నో దృష్టాంతాలు ఎత్తి చూపించాడు. దృష్టాంతం ఎందుకు వాడతారు? మనుషులు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి దృష్టాంతాన్ని వాడతారు. సూటిగా మాట్లాడితే అర్థం కాని విషయాల్ని ఏం చేస్తాడు? అర్థమవటం కోసం మనకి, మన పరిసరాల్లో మనకు అలవాటైనటువంటి పదాలని వినియోగించి మాట్లాడటమే దృష్టాంతం అంటారు. పాలు గురించి మనకందరికీ తెలియదు కాదు. పాలు అంటే అందరికీ తెలుసు. వాక్యాన్ని పాలతో ఎందుకు పోల్చాడు? పాలులో ఉన్నటువంటి గుణాలన్నీ మనం అనుదినం మనం గ్రహిస్తున్నాము, దాన్ని పొందుకుంటున్నాం కాబట్టి వాక్యం కూడా అటువంటిదే అని చెప్పడానికి పాలను తీసుకొచ్చి వాక్యాన్ని పాలతో పోలుస్తూ వాక్యం అనే పాల వలన అంటాడు. ఎందుకు చెప్తున్నాడు? ఈ రూపకాలంకారాలు, ఈ ఉదాహరణలు ఎందుకు వాడుతున్నారు, లేకపోతే ఈ దృష్టాంతాలను ఎందుకు వినియోగిస్తున్నారు మనం అర్థం చేసుకోవడానికి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు ఎన్నో దృష్టాంతాలు చూపించాడు ఎఫెసీ పత్రికలో. వాటిలో కొన్ని చెప్పిన తర్వాత ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశంలోనికి ప్రవేశిద్దాం. ఒకటి, మొదటి అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘాన్ని అంటే క్రైస్తవుల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండటానికి గాను శరీరంలో అవయవాలు అని పోలుస్తున్నాడు. సంఘం ఎవరంట? శరీరం అంట. సంఘం ఎవరు? శరీరం. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. శిరస్సు యేసుక్రీస్తు వారు అయితే సంఘం సభ్యులు. సంఘం సభ్యులు అంటే అవయవాలు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. ఎలా పోలుస్తున్నాడు? ఒక దేహానికి అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుని శరీరం బలపడడానికి, శరీరం ఎదగటానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కొక్క అవయవం, అలాగే మీరు సంఘంలో సభ్యులుగా మీరు కూడా సంఘ అభివృద్ధిలో ఉపయోగపడాలి అని చెప్పడానికి ఒక పోలిక. తర్వాత 2వ అధ్యాయము 19-22 వరకు అక్కడ ఏం చెబుతాడని అంటే దేవుని ఆలయం ఎలా కట్టబడుతుందో చెప్తాడు. ఇక్కడ ఆయన చూపించిన దృష్టాంతం ఏంటంటే దేవుని ఆలయంలో నీవు ఒక భాగం. దేవుని ఆలయంలో నీవు ఒక భాగం. ఇందాకేమన్నాడు? శరీరంలో నీవొక అవయవం అన్నాడు. ఇప్పుడు కుడి చేయి ఎలా ఉపయోగపడుతుందో, ఎడం చేయి ఎలా ఉపయోగపడుతుందో, కుడి కన్ను ఎలా ఉపయోగపడుతుంది, ఎడం కన్ను ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలుసు. పని లేని అవయవం శరీరంలో ఏమి లేదు. ప్రతి అవయవం ఏం కలిగి ఉంది? పని కలిగి ఉంది. ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. మనకు తెలియని విషయం కాదు. కాబట్టి నువ్వు శరీరంలో ఒక అవయవం అని అనుకున్నప్పుడు, అలాంటి దృష్టాంతాన్ని చూపించినప్పుడు నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే నా పని ఏంటో నేను తెలుసుకుని
నేను చేయాలి సంఘ అభివృద్ధిలో, శరీర అభివృద్ధిలో. అలాగే ప్రతి సభ్యుడు దేవుని ఆలయంలో ఒక భాగం అంట. ఆత్మ సంబంధమైన ఆలయం కట్టబడుతుంది. ఆ ఆలయంలో ప్రతి ఒక్క సభ్యుడు ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి రాయి, సజీవమైనటువంటి రాయి. ఆలయం సంఘం అయితే సంఘంలో ఉన్న సభ్యులు ఆలయంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాయి, ఒక్కొక్క పార్టు, ఒక్కొక్క భాగం. 4వ అధ్యాయము 17 నుండి 22 వరకు ఏం చెప్పాడనంటే సంఘ ఎదుగుదలకు తోడ్పడే నిర్మాణపు భాగం అని చెప్పాడు విశ్వాసిని. సంఘంలో సభ్యుని ఏమని చెప్పాడు? సంఘ ఎదుగుదలకు తోడ్పడే నిర్మాణపు భాగం. 5వ అధ్యాయం 22 నుంచి 32 వరకు క్రీస్తు వధువులో ఒక భాగం. మనం ఎవరట? క్రీస్తు వధువులో ఒక భాగం. ఇలాంటి దృష్టాంతాలను తీసుకొచ్చాడు చూసారా? ముందన్నాడు ఏమని? శరీరం అన్నాడు, శరీరంలో అవయవాలు అన్నాడు. రెండేమన్నాడు? దేవుని ఆలయంలో ఒక భాగం అన్నాడు. మూడోది ఏమన్నాడు? నిర్మించబడటంలో ఒక భాగం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు వధువులో ఒక భాగం అన్నాడు. అంటే మనం అన్నిటికీ ఒక ఒక పాలుభాగిస్తులుగా మనం చేయగలిగినటువంటి ఒక పని మనకి కనబడుతుంది. ఇదే పత్రికలో మనం ఇందాక అనుకున్నట్టు దేవుని సైన్యంలో క్రీస్తు సైనికులు అనే దానికి సంబంధించి 6వ అధ్యాయంలో క్రైస్తవ జీవితం అంటే ఏంటో మరో దృష్టాంతాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 10 నుండి 20వ వచనం వరకు ఆ సంగతులు కనబడతాయి. ఆఖరి దృష్టాంతం అది. క్రైస్తవ జీవితం అంటే ఏంటి చెప్పాడు ఆయన? యుద్ధ రంగంలోనున్న సైనికునితో సంఘాన్ని, సంఘ సభ్యులను పోలుస్తున్నాడు. ఒక్కొక్క పోలిక మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఆఖరి పోలిక ఏంటి? ఎఫెసీ పత్రికలో యుద్ధ రంగంలోనున్న సైనికులు. మన అందరం ఎవరు? సైనికులు. సంఘంలో ఉన్నారు అని అంటే ఎక్కడ జాయిన్ అయినట్టు? మీరు దేవుని సైన్యంలో చేరారు. మీరు సంఘంలో చేరటం అంటే ఏంటి? ఈ పోలిక ప్రకారం సైనికుల్లో చేరారు. దేవుని సైన్యంలో మీరు పాలుభాగస్తులు. భారత సైన్యంలో జాయిన్ అవుతున్నానంటే ఏంటి అర్థం? పోరాటానికి నువ్వు దేశం తరపుని సైన్యంలో చేరుతున్నావు. క్రైస్తవుడు ఎవరంటే ఇప్పుడు దేవుని సైన్యంలో చేరిన వారు. ఎప్పటి వరకు అంటే సంఘం అని అనగానే సార్వత్రిక సంఘం, దేవుని పక్షంగా పోరాడే క్రీస్తు సైనికులు అని చెప్పబడుతున్నారు. మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నాం అలాగా? మనం ఎవరమంట? సైనికులమంట. ఇప్పుడు నాకు నేనుగా ఒక క్రైస్తవుడిగా ఆలోచించుకున్నప్పుడు నన్ను ఎలా పోల్చాడు దేవుడు అనుకున్నాను అనుకోండి. ఎఫెసీ పత్రికను చదివితే ఆయన నాతో చెప్తున్నాడు, నువ్వెవరు అనుకుంటున్నావు? దేవుని సైన్యంలో చేరిన క్రీస్తు సైనికుడివి, మామూలు మనుషులు కాదు. మీరందరూ ఎవరు? క్రీస్తు సైనికులు, దేవుని సైన్యంలో చేరినటువంటి క్రీస్తు సైనికులు. ఎప్పటి వరకు? భూమి మీద ఉన్నటువంటి సైన్యాల్లో అమెరికా దేశపు సైన్యమే పెద్దదంట. మంచి పోరాట పటిమ కలిగినటువంటి సైన్యం అంట. ఈ ప్రపంచ దేశాల్లో అమెరికా సైన్యంకు ఉన్నంత గొప్ప సైన్యం ఎవరికి లేరంట. టెక్నికల్గా కూడా అంత గొప్ప సైన్యం అంట. కానీ ఆ సైన్యం కంటే మరొక సైన్యం ఈ భూమి మీద గొప్పదని పిలువబడుతుంది, బలమైనదని పిలువబడుతుంది, అన్ని విధాలా కూడా శక్తివంతమైనదని పిలువబడుతుంది. ఆ సైన్యం ఎవరు? దేవుని సైన్యం. ఈ భూమి మీద ఒక దేశం మీద నుంచి మరొక దేశం మీదకి గొడవ ఆడటానికి వాళ్ళ సైన్యాలను ఏర్పాటు చేసుకుంటారు, సైనికులు తయారు చేసుకుంటారు. ఈ భూమి మీదే ఒక దేశం మాది గొప్ప సైన్యం అనుకుంటే మరొక దేశం అనుకుంటుంది మీకంటే గొప్ప సైన్యం మాదని చెప్పుకుంటుంది. టోటల్గా దేవుడు చూస్తున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎలాంటి సైన్యం కంటే గొప్ప సైన్యం దేవుని సంఘం. అంటే మనం అందరం ఎవరు? యుద్ధ రంగంలో ఉన్న దేవుని సైన్యం, దేవుని సైన్యంలో చేరినటువంటి క్రీస్తు సైనికులం. సైనికులు, సైన్యం అని అనగానే ఏ వాతావరణానికి సంబంధించింది? యుద్ధ వాతావరణానికి సంబంధించింది. మనం ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామా? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. ఇప్పుడు
వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధం జరుగుతుంది. వెలుగు చీకటిల మధ్య యుద్ధంలో మనం ఉన్నాం. మన ఏ సంబంధం? వెలుగు సంబంధం. క్రైస్తవేతరులైన వారు చీకటి సంబంధులు. ఇరువురికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. మనం కఠిన యుద్ధంలో సైనికులం. పౌలు గారు అంటాడు ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కఠిన యుద్ధంలో ఉన్న సైనికులు మేము శరీర సంబంధమైన కానీ శరీరంతో యుద్ధం చేయము. ఆయన ఒప్పుకున్నాడు ఒక విషయాన్ని. ఏమని? కఠిన యుద్ధంలో ఉన్నాం. మా యుద్ధం శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన యుద్ధం కాకపోయినప్పటికీ మేము ఎందులో ఉన్నాం? యుద్ధంలో ఉన్నాం. యుద్ధానికి మరొక పేరేంటి? పోరాటం. పోరాటంలో ఉన్నాం అంటే పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పౌలు గారు చూపించినటువంటి దృష్టాంతాల్లో సంఘాన్ని, సంఘ సభ్యులను దేవుని సైన్యమని, క్రీస్తు సైనికులని చెప్పబడ్డది. కాబట్టి మనం ఈ కోణంలో కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. మనందరం ఎవరం? సైనికులు. సైనికుడు ఏం నేర్చుకోవాలి? యుద్ధం నేర్చుకోవాలి. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలి. యుద్ధ వాతావరణం మనకు అవగాహన ఉండాలి. మన యుద్ధం చేసే ప్లేస్ ఏంటో మనకి తెలియాలి. మనం యుద్ధం చేసే మన శత్రువు ఎవరో మనకి తెలియాలి. యుద్ధం చేసేటప్పుడు మనం ఏం ధరించుకోవాలో మనకు తెలియాలి. ఇవేమీ తెలియకుండా నేను సైనికుణ్ణి, దేవుని సైన్యంలో నేను చేరాను, క్రీస్తు సైనికుణ్ణి అని టైటిల్ పెట్టేసుకుంటే కుదరదు. చాలామంది టైటిల్ పెట్టుకుంటుంటారు, గ్రూపులు క్రియేట్ చేసుకుని క్రీస్తు సైనికులు అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. క్రీస్తు సైనికులని గ్రూప్ క్రియేట్ చేసి అందులో సభ్యులుగా చేరుతున్నారు. అందులో అడ్మిన్ కూడా క్రీస్తు సైనికుడే, అందులో ఉన్న సభ్యులు క్రీస్తు సైనికులే. కానీ ఎలా పోరాడాలో అతనికి తెలీదు, ఎవరితో పోరాడాలో అతనికి తెలీదు, యుద్ధం అంటే ఏంటో తెలీదు. సైనికులమే అని పేరు పెట్టుకోవటమే తప్ప సైనికులు అంటే ఏంటి ఎక్కడ చెప్పాడు దేవుడు? ఏమీ తెలీదు. కానీ బైబిల్ అంటుంది, మీరు సైనికులైతే మీరు కఠిన యుద్ధంలో ఉన్నారు. కఠిన యుద్ధంలో ఉన్న సైనికులని మీరు ఏం చేయాలి? యుద్ధానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్చుకోవాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే చెప్తున్నాడు. చెప్పేసి వదిలేయలేదు. మీరు దేవుని సైన్యంలో చేరినటువంటి క్రీస్తు సైనికులని చెప్పేసి ఆయన వదిలేయలేదు. ఆ యుద్ధానికి సంబంధించి కొంత విలువైనటువంటి సమాచారాన్ని పౌలు గారు మనకి ఇచ్చినట్టు కనబడుతుంది. ఒక్కొక్క పాయింట్ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. సైనికుని యొక్క శత్రువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుతాను చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునిడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన శత్రువు ఎవరో కూడా మనకు తెలియాలి. పౌలు గారు ఇచ్చాడా హింట్? ఏమని ఇచ్చాడు? ఒక శత్రువు ఉన్నాడు మీకు. ఆ శత్రువు గురించి మనం తెలుసుకోవటం అవసరమేనా? శత్రువు ఎవరో, వాడి బలం ఏంటో సరిగా అవగాహన లేకుండా వాడితో ఎలా పోరాడగలం? వాడిని ఎలా ఎదిరించగలం? వాడి మీద ఎలా జయం సాధించగలం? వాడితో ఎలా పోరాడగలం? శత్రువు గురించి తెలియకుండా ఎవరైనా పోరాడి కూడా ఉంటాడా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి. ప్రతిపక్షం, పాలకపక్షం. పాలకపక్షం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రతిపక్షం మీద. ఏమని? అతన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఎదుర్కోవాలని అంటే ఆ నాయకుడు ఎలాంటి ప్లాన్లతో వస్తాడో, ఎలాంటి విధానాలు వస్తాడో అతన్ని ఎదుర్కోవడానికి ఇతను పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా ఏం చేస్తాడు? రేపు అన్న రోజుని ఇతన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇతని బలహీనతలు ఏంటి, ఇవన్నీ అంటే ఒకరినొకరు వాళ్ళు ప్రత్యర్థులకి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు తెలుసుకుంటున్నారు అని అంటే రేపు పోరాడేటప్పుడు కొద్దిగా ఏముండాలి? మెలకు ఉండాలి. మెలకు లేకపోతే వాళ్ళ మీద మనం ఓడిపోతాం. చాలామంది అంటారు విశ్వాసి పోట్లాడొచ్చా అంటారు. మన పోట్లాడొచ్చా క్రైస్తవులు అంటారు. వాళ్ళు అబద్ధం చేసుకుంటున్నారు. మన పోరాటం ఎవరితో కాదంటున్నాడు అక్కడ? మనం పోరాడినది
శరీరులతో కాదు. మనం పోరాడేది రక్త మాంసములతో కాదని పుట్టినోట్లు ఇచ్చాడు మూల భాషలో. మనము పోరాడినది రక్త మాంసములతో కాదు. అంటే ఈ దేహం కలిగినటువంటి వ్యక్తులతో మన పోరాటం కాదు. పోరాడుతున్నాం, పోరాటంలోనే ఉన్నాం, కఠిన యుద్ధంలోనే ఉన్నాం, కానీ మనుషులతో కాదు మన పోరాటం. వాళ్ళు అనుకుంటున్నారు పోరాటాలు చేయొచ్చా అని. క్రైస్తవుడు పోరాటాలు చేయొచ్చు. ఎవరితో కాదు? రక్త మాంసాలు కలిగిన వారితో కాదు. మన పోరాడేది ఖచ్చితంగా శరీర సంబంధాలు కాదు. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదని, ఆత్మ సంబంధమైనదని మనం గమనించాలి. పోరాడాలి అన్నప్పుడు ఆ పక్కోళ్ళ మీద ఈ పక్కోళ్ళ మీద గొడవ పెట్టుకోవడానికి చూడకూడదు. మన పోరాటం ఎవరితోటానికి గుర్తించాలి? శరీర సంబంధులతో కాదని, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం ఉన్నామని మనం గుర్తిస్తే ఖచ్చితంగా మనం ఒక సైనికుడిగా పోరాడవలసినటువంటి విధానంలోనే మనం పోరాడతాం. మనం పరలోక సంబంధమైన కూడా ఎక్కడ బ్రతుకుతున్నాం? భూలోకంలో జీవిస్తున్నాం. భూలోకంలో జీవించేటప్పుడు మనకి ఈ లోకంలో కొన్ని బాధ్యతలు దేవుడు మనకి ఇచ్చారు. ఆ బాధ్యతల్ని మనం సాధించాలని అంటే, అందులో విజయవంతులు కావాలని అంటే మనం ఏం చేయాలి? పోరాడవలసి ఉంటుంది. అందుకే నా కుమారుడా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమని అపొస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నారు. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలి? మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత లేదనుకోండి మనం పోరాడక్కల. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు అని అంటే, ఎందుకు కష్టపడుతున్నాడు అని అడిగితే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను? బాధ్యతలు దృష్టిలో పెట్టుకుని నేను కష్టపడుతున్నాను, నేను సోమరిని కాదంటాడు. మరి మనం పోరాడుతున్నామంటే దేనికోసం పోరాడుతున్నాం? మనకి బాధ్యతలు ఉన్నాయి. ఏంటి ఆ బాధ్యతలు? దేవుని కొరకు బ్రతకాలని, దేవుని ప్రియులైన పిల్లల వల్లే మనం జీవించాలని, అనేకులను ప్రభావితం చేసేటువంటి బ్రతుకును మనం ఈ భూమి మీద జీవించాలని దేవుడు మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. మనం ఈ లోకంలో క్రైస్తవ జీవన విధానం ద్వారా అనేకులను దేవుని వద్దకు నడిపించాలని ఇలాంటి బాధ్యత మన మీద ఉందని మనం గుర్తించినప్పుడు మనం ఏం చేయాలి? పోరాడాలి. మనకి కూడా ఏమి ఎదురవుతాయి? పోరాటాలు ఎదురవుతాయి. పోరాటం ఎదురవ్వకుండా నీకు విజయం వచ్చేస్తుందంటే మాత్రం నువ్వు ఆల్రెడీ అపవాది అనుసరుడిగా మారిపోయినట్టే లెక్క. ఎవరు మన శత్రువు? ఎవరు మన శత్రువు? ఒకసారి 6:12 మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అదే వాస్తవానికి ప్రధానులు కానీ అధికారులు కానీ చీకటి శక్తులు వారిని వశపరుచుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. మనం పోరాడేది ఆ నాయకులతో కాదు, వారిని నడిపిస్తున్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. వాళ్ళతో కాదు మన పోరాటం. రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేసేయమని చెప్పట్లేదు ఈయన. కష్టం వచ్చినప్పుడు పోరాటం చేయమని, అక్కడ వాళ్ళతో పోరాటం చేయమని చెప్పట్లే. ఎవడు వారిని నడిపిస్తున్నాడు వాళ్ళ మీద పోరాటం చేయమంటున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. పోరాడున్నది ప్రధానులతో కానీ అధికారులతో కానీ మనం పోరాడుతున్నాం. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. మన చుట్టూ ఎవరున్నారంట? దురాత్మల సమూహాలు ఆవరించి ఉన్నాయి. మన శత్రువు ఎవరు? దురాత్మల సమూహం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదరా అని వెతుకుచు తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది, మీ శత్రువైన అపవాది. మన శత్రువు ఎవరు? అపవాది, దురాత్మల సమూహం. వాడు అనుచరులు మన శత్రువులు అంట. ఇవాళ క్రైస్తవ లోకానికి అపవాది మన శత్రువు అని తెలిసిన తర్వాత ఆ శత్రువు ఎంత బలమైన వాడో తెలియలేదు. చిన్నప్పుడు కబడ్డీ ఆడంగా, పల్లెటూరులో కబడ్డీ ఆడేటప్పుడు కొన్ని కోతలు కూసేవారు. చెట్టు మీద దెయ్యం నాకేం భయం. ఏంటి? చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటే చెట్టు మీద దెయ్యం కూర్చుని బెదిరింతదా? ఏంటి కోత అర్థం? చెట్టు మీద దెయ్యం ఉంది, అది అందరిని బెదిరిస్తుంది, నాకేంటి భయం, నేను భయపడను అని కోత అర్థం. దెయ్యం అంటే మనిషికి ఎలా అర్థమయ్యాడంటే,
చెట్టు మీద కూర్చొని అందరిని బెదిరిస్తాడు అన్నట్టు అర్థమైంది కదా. చూడండి, అందు గురించి మనం చెట్టు మీద ఏదైనా శబ్దం అయ్యేవాడికి మొత్తం చెమటలు పెట్టేస్తాయి మనకి. అక్కడే ఉన్నాడని. మా ఊరు కాపారం, లంకెలగూడేరు స్కూల్కి వచ్చేవాళ్ళం మేము. రైల్వే గేట్ దాటంగానే, కాపారానికి అట్టి వెళ్తున్నప్పుడు రైల్వే గేట్ దాటంగానే దొంగల మామిడి చెట్టు అని ఒకటి ఉండేది. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేటోడికి స్కూల్ పిల్లలందరూ స్పీడ్గా తొక్కెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో ఒక 10 గజాల గ్యాప్లో స్పీడ్గా తొక్కెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ దెయ్యం ఉంటుందని ఊరు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటోడికి మా అన్నయ్య సైకిల్ తొక్కుతుంటే నేను ఎదురు కూర్చునేవాడిని. సరిగ్గా అక్కడికి వచ్చేటోడికి హ్యాండిల్ బార్ ఇలా పట్టుకుని కళ్ళు మూసేసుకునేవాడిని నేను అక్కడికి వచ్చేటోడికి. అంటే చెట్టు మీద దెయ్యం ఉంటుందని. అంటే ఎలా శత్రువు గురించి ఎలా చెప్పేసింది లోకం, అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో ఉంటాడని. ఆ చెట్ల మీద, ఆ పుట్టల్లోని, ఆ శ్మశానాల కాడ, ఆ బరేలు గ్రౌండ్లో అక్కడే తిరుగుతాడు దెయ్యమని. అంటే అపవాది, మన విరోధి, మన శత్రువు ఎలా అర్థమయ్యేళ్ళకి. ఇంకా దారుణం ఏంటంటే ఆయన పేరేం పేరు, ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు అద్భుతాలు చేస్తుంటాడు కదా. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ₹2 కవర్లు ఎక్కిచ్చేసాడండి దెయ్యాన్ని. ఎక్కువ రా 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 అంటున్నాడు. కాళ్ళ దగ్గర, మూతి దగ్గర పెట్టాడు. కాళ్ళ దగ్గర నుంచి మోసప్పగాడికి, తొళ్ళలో నుంచి బొడ్డు దగ్గర నుంచి చెస్ట్లో నుంచి నోట్లో నుంచి కవర్లోకి. అంటే ₹2 కవర్ సింపుకు రాలేడు శత్రువు, మన శత్రువు. ₹2 కవర్ సింపుకలోనుడు గురించి పౌలు గారు చెప్పాడా ఏంటి? ₹2 కవర్లు ఎక్కిచ్చేసి పాడేస్తున్నాడు. అంటే శత్రువు ఎలా అర్థమయ్యాడు మన వాళ్ళకి? అన్నీ అమృతాంజం సీసాలు ఎక్కిచ్చేయచ్చు. వాడేసిన అమృతాంజం సీసాలోకి రా ఎక్కువ అని ఇంటికి కట్ చేసి అందులో పెట్టేలా బిగించేసి పాతి పెట్టాను అంటున్నారు. మరి అడిగి తెలియదు. మరి ఇప్పుడు ఈడు అక్కడ పాతి పెట్టాడు, మరి మళ్ళీ ఇంకోటి దగ్గరికి వస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు? నువ్వు అక్కడ సీసాలు పెట్టి పాతి పెట్టేసావు కదా, కవర్లు వేసి సిసిరేసావు కదా. దేమంటే ఇంక ఎలా అర్థమయ్యాడు? తెల్లసీర మల్లెపూలు అంతేనా? తెల్లసీర వేసుకుని మల్లెపూలు పెట్టుకుని, లేకపోతేనేమో జుట్టు ఎరగబూసుకుని వస్తుంది. శత్రువు మనం అనుకున్నంత తేలికనుడు కాదు మన శత్రువు. మన సైనికులమైతే మనం పోరాడేది అపవాదుతో అయితే, వాడు అనుచరులతో అయితే, మనం ఎదుర్కొనే శత్రువు నువ్వు నేను అనుకున్నట్టు కవర్లు ఎక్కించేస్తే దొరికిపోయేంత బలహీనుడేమీ కాదు. సంఘం దేవుని సైన్యం అయితే, ఆ సైన్యంలో క్రీస్తు సైనికులైన మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన శత్రువు చాలా బలమైనోడు. ఈ శక్తులు సంఘానికి, విశ్వాసికి మధ్య దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక బలమైనటువంటి శత్రువు. తక్కువ అంచనా వేయకూడదండి. ఆడొచ్చి బహుమని బెదిరించి వెళ్ళిపోయాడు కాదు. బహుమండవు. ఏమంటాడు మరి? బహుమంటాడా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. ఏది ఆశ్చర్యం కాదు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వేషం ఎవరు వేసుకుంటారు? ఇది పాయింట్. ఆ మాట వస్తుందని చూసాను. ఆయనేమో భూషాడు అంటున్నారు, ఏమో పకట వేసుగారు అంటున్నారు. అసలు చెప్పాడు ఏమని? నటించేవాడు వేసుకుంటాడు. ఎందుకని? అవతలని మాయ చేయాలి కాబట్టి. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు అంటే ఏంటి అర్థం? బౌ అని బెదిరిస్తాడు అనుకుంటున్నారా? అబ్బే, సైలెంట్గా నీ పక్కనే, నీ పంచనే చేరి నీ అంతు చూస్తాడు. మంచిగా జాయిన్ అయ్యి పడగొడతాడు. మన శత్రువు తెలివితేటలు చూడండి. అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి మన శత్రువు ఎంత బలమైనడు, ఎంత తెలివైనడు. అంటే నువ్వు అనుకున్నట్టు రాడు. నువ్వు అనుకున్నట్టుగా వాడు యుద్ధం ఉండదు. నువ్వు అనుకున్నట్టుగా సాధారణమైన వ్యక్తి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయము 11వ వచనం ఆఖరిలో చదువుతున్నాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములు కలిగిన వాడు. మన శత్రువు ఎలాంటోడు? తంత్రాలు కలిగిన వాడు. ఇక్కడేమన్నాడు? వెలుగుదూత వేషం ధరించుకుంటాడు. ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మన డైరెక్ట్గా అటాక్ చేసినప్పుడు ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అవతల వ్యక్తిని సాధించడానికి మనం ఏం చేస్తాం? ఏదో వేషం వేసుకుని పరగొడతాం. ఆ వేషం వేయటానికి ఏం ఉపయోగిస్తాం? కొన్ని తంత్రాలు ఉపయోగిస్తాం. జిత్తులు మారంటీడు
మన శత్రువు ఎవరు? చిత్తులు మారి. నువ్వు అనుకున్నట్టుగా రాడు, నువ్వు అనుకున్నట్టుగా వాడు పోరాటం ఉండదు. కాబట్టి క్రైస్తవుడిగా మారిన మనం దేవుని సైన్యంలో చేరి సాతాను సైన్యంపై పోరాటంలో జీవిస్తున్నామని గుర్తిస్తూ ఆత్మీయ పోరాటంలో మనం తెలివిగా మన శత్రువుని ఎదుర్కోవాలి. ఎందుకంటే పాప బంధకాల నుండి మనం విడిపించబడ్డాం. పాప బంధకాల నుంచి మనం ఎక్కడికి వచ్చేసాం? విడిపించబడ్డాం, వెలుగులోకి వచ్చేసాం. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేసాం. అలా నడిపించబడ్డానికి క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి విడిపించి సంఘులకు చేర్చబడినటువంటి మనల్ని మరల బంధకాల్లోనికి నెట్టేయటానికి, మరల బంధకాలు మన మీద మోపేయటానికి వాడు సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఏం చేస్తున్నాడు? మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తాడు. టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి మన శత్రువైనటువంటి సాతానుని మనం సరిగా గుర్తించకపోతే అన్నిటికంటే తొందరగా, అందరికంటే తొందరగా ముందుగా మనం ఏమవుతాం? పోరాటంలో అపజయం పాలవుతాం, అసూలు బాస్తాం, వాడు పెంచన చేరతాం, వాడు చెప్పినట్లుగా నడుస్తాం. యుద్ధం చేసేటప్పుడు సైనికుడు ఏమి నేర్చుకోవాలి? నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి. మన శత్రువు ఎవరు? సాతాను, వాడి అనుచర వర్గం. ఏ రకంగా అయినా వాడు దాడి చేయొచ్చు. మనం ఎందులో ఉన్నాం? పోరాటంలో ఉన్నాం. ఎందులో చేరాం? దేవుని సైన్యంలో చేరు. దేవుని సైన్యంలో చేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం చూడండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. ఎక్కడ రాయబడింది? పరలోకమందు వ్రాయబడి ఉన్న సంఘం. వ్రాయబడి ఉన్న సంఘం అంటే మన అందరి పేర్లు ఎక్కడ నమోదు చేయబడ్డాయి? సైనికుళ్ళు చేరారనుకోండి, దేవుని సైన్యులు చేరితే ఎక్కడ నమోదైపోతాయి? మనకు కార్డు ఇస్తారు. సైనికులకు ఒక కార్డు ఉంటుందా? కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక కార్డు ఇస్తారా? ఐడెంటిటీ కార్డు. దేనికి అది? గుర్తింపు కోసం. ఇది మా కాలేజీ అతను, ఇతను మా కంపెనీ వాడు. ఇప్పుడు దేవుడు మన పేరు రాసేసుకున్నాడంట. ఎక్కడ? పరలోకంలో. నువ్వు కార్డు పక్కన ఆడేసి నాకు యుద్ధంతో పని లేదు, నేను యుద్ధం చేయలేను, నేను వచ్చేసావు అనుకో, కుదరదు. ఇక్కడ చేయాల్సిందే. ఆ కార్డు పెట్టుకుని నీ పేరు అక్కడ నమోదైపోయింది. పోరాటం మానేస్తే మాత్రం ప్రమాదంలో పడతావు. కాబట్టి మన పేర్లు సైనికులుగా పరలోకమందు మన పేర్లు నమోదు చేయబడ్డాయని మనం గుర్తించాలి. మన శత్రువు సాతాను, దురాత్మల సమూహం అని మనం గుర్తించాలి. రెండోది, క్రీస్తు సైనికులు నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే యుద్ధం జరిగే స్థలం కూడా తెలియాలి. మన శత్రువు ఎవరో మనకు తెలుసు. ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు యుద్ధం జరిగే ప్లేస్ ఏది? ఏ స్థలంలో జరిగిద్ది? క్రైస్తవ సంఘం అనుకుంది సాతానుతో పోరాటం అని అనగానే తప్పు ఆలోచన చేసింది, తక్కువగా ఆలోచించింది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ వచనాన్ని ఆధారం చేసుకుని 16వ అధ్యాయము 14-15 చదువుదాం. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి. ఏంటండి? ఆత్మలు ఏం చేసినాయి అంట? సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధానికంట లోకమంతా ఉన్న రాజులు పోగు చేసి వారి యొద్దకు, పోగు చేయలేని వారి యొద్దకు వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసిందంట? హెబ్రీ భాషలో హార్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసాను. అంటే ఒక్కరోజు యుద్ధం జరిగిద్దంట. ఫైనల్లో ఒక పెద్ద యుద్ధం జరిగిద్దంట. దాన్నే హర్మెగిద్దోను యుద్ధం అని ప్రకటన చేస్తున్నారు. భవిష్యత్తులో ఒక భయంకరమైన యుద్ధం ఒకటి ఉందంట. ఆ యుద్ధానికి అపవాది రాజుల్ని వీళ్ళందరినీ పోగు చేసి అక్కడ తీసుకొస్తుందంట. ఆ ప్లేస్ ఏంటంట? మెగిద్దోన్ అనేటువంటి ఒక ప్రాంతానికి తీసుకొస్తుందంట. హర్ అనే పదానికి కుండి తర్జుమాల్లో పర్వతం అని ఇచ్చింది. పర్వతం అనేటువంటి అర్థం ఇచ్చింది. హర్ మెగిద్దోను అని అనగా ఆ ప్లేస్కి వీళ్ళందరినీ పోగేసి ఒక మహాయుద్ధం జరుగుతుందని ప్రకటిస్తున్నారు. అలా అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఇప్పుడు ప్రస్తుతానికి మన యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎప్పుడు చేస్తాం? భవిష్యత్తులో ఒక రోజు రాబోతుంది.
ఆ రోజు మనం యుద్ధం చేస్తామని. అర్థమైందా? ఆ రోజు చేస్తాం మనం. రోజు యుద్ధమేనా? ప్రతి క్షణం యుద్ధమేనా? యుద్ధం జరిగే స్థలం మనకు తెలియలేదు అనుకోండి, మనం యుద్ధం చేసే అవకాశాలు ఉండవు. ఎప్పుడో రోజు జరిగిద్దంట, ఎక్కడో ఒక చోట జరిగిద్దంట అని అనుకుని ఇప్పుడు ఈ పోరాటంలో మనం ఓడిపోతాం. ఆల్రెడీ మన మీద వాడు ఏం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు అనే సంగతిని మనం మర్చిపోతాం. ఈనాడు సంఘాలు మేము యుద్ధంలో ఉన్నామన్న సంగతిని మర్చిపోయి వాడి ముందు పోరాడలేక ఓడిపోతున్నారు. ఇవాళ వాడు ఏం చేస్తాడంటే, వాడు ఎవరినైతే ప్రిపేర్ చేసుకున్నాడో సిద్ధపరచబడినటువంటి ఆ సమూహాల ద్వారా అటాక్ చేస్తున్నాడు మన మీద. ఎక్కడ అటాక్ చేస్తున్నాడో, యుద్ధం జరిగే స్థలం ఏంటి, ఇది నేర్చుకుందాం. యుద్ధం జరిగే స్థలం తెలిసిందనుకోండి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ మనం పోరాడాలి అనే ఒక ఐడియాకి వస్తాం. మనం అనుకుంటాం సాతాను చేసే యుద్ధ భూమి ఏది అని అడిగితే ఒకరోజు ఎప్పుడు వచ్చేది అని అనుకుంటాం. మనసు అంటే మరొక పర్యాయపదం ఏంటి? హృదయం. సాతాను యొక్క యుద్ధ భూమి ఎక్కడ? హృదయం. మనందరికి ఏముంది? హృదయం ఉంది. మనం అందరం ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం. సాతాను యొక్క యుద్ధ స్థలం ఏది? సంఘం. ఎక్కడ చేస్తాడు? వారి మనసులను పాడు చేసి, వారి హృదయాల్ని కల్మషానికి గురి చేసి ఏం చేస్తాడు? భయంకరమైన యుద్ధం చేస్తాడు. మానసిక యుద్ధం. కంటికి కనబడదు. అది ప్లేస్ ఏంటంటే మన హృదయాలే. మన హృదయాల దగ్గరికి వచ్చి పోరాటం చేస్తాడు వాడు. వాక్యం విన్నేస్తాడా? కత్తెట్టుకు వచ్చి పీకట్టుకు నరికెత్తానంటాడు అనుకుంటున్నావా? కత్తిచ్చుకి పీక నరికినా నీకేం కాదు, చచ్చిన తర్వాత పరలోకానికి పోతావు. గాయం చేయకుండా నిన్ను చంపాలి. వాక్యం వినకుండా ఉంటే చస్తాడు. అర్థమైందా? వాక్యం వినకుండా ఉంటే ఆరోగ్యం పోద్ది. ఆరోగ్యకరమైన బోధ చెవులు పడకుండా చేస్తే రోగంతో చస్తాడు. ఆత్మీయ రోగం. వాడి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సంఘంలోనే జరుగుతుంది. సంఘంలో సభ్యులందరితో వాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడనంటే ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాడు. ప్రార్థనలకు వెళ్ళిపోతున్నావా? ఎలాకంటాడు? వాడు యుద్ధం చూసారు ఎలా ఉందో? సంఘంలో విశ్వాసుల్ని ప్రేమ లేకుండా చేసేస్తాడు. ఒకరినొకరు సహకరించుకోకుండా చేసేస్తాడు. ఆత్మీయంగా బలపడకుండా చేసేస్తాడు. ఒకడిపై ఒకడు సాడీలు చెప్పుకునేలా చేసేస్తాడు. సంఘంలో వ్యక్తుల మధ్య క్యాస్ట్ బిల్లింగ్ లేపేస్తాడు. సంఘంలో వ్యక్తుల మధ్య ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాన్ని లేపేస్తాడు. వాడి స్థలం ఏది? అసలు వాస్తవానికి మనం ఏమనుకుంటాం? జోళ్ళేసుకు రాకుండా లోనకి వచ్చామంటే ఏంటి అర్థం? ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఎవరు ఉంటారు అని బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతారు. ఇక్కడ బూత్ మాట్లాడుకు. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ మనకు అలాంటి మాటలు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట ఏముండకూడదని. అసలు దేవుడు ఉన్న చోట ఈ మాటలే మాట్లాడకూడదు అనుకుంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఉన్న చోట దెయ్యం ఎందుకుంటాడు అనుకుంటామా? ఒకసారి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చూడండి. దేవుడు ఉన్న చోటకు వచ్చి సంఘంలోని గొడవ చేస్తాడంటారు ఏంటంటే మన పాస్టర్ గారా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆయనకి సరిగ్గా ప్రేరేపణ లేదని అంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. ఎక్కడ కూర్చుంటాడు? ఆ సీట్ ఎవరిది? అక్కడ ఆ సీట్ ఎవరిది? మీరు ఖాళీ లేకుండా కూర్చుంటాడు, వస్తాడా అంటే ఎవరిని వాడుకున్నాడు అక్కడ ఆ వ్యక్తిని. నువ్వు వెళ్ళకుండా నేను అక్కడ కూర్చుంటాను, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళకుండా వెళ్తాను అన్నాడు. ఆయన ఆగిపోయి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఇప్పుడు అక్కడ కూర్చుని ఏం చేస్తాడు? ఎవరు? మా అక్క, నా మాటిన అక్క ఎవరు? పొడుకు అక్క పొడుకో, నువ్వు వినకూడదు. అన్నయ్య ఎవరు ఇక్కడ? వెనుకు ఆ మాటలేంటి బాగుపడిపోతావు. ఆ మాటలకి మనకి సంబంధం లేదు. మందిరంలో కూర్చుంటాడంట. దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. సాతాను చేసే యుద్ధ స్థలం ఏది?
సంఘమే. ఇక్కడ ఎందుకుంటాడబ్బా ఆయన అలాగంటారు కానీ అని అనకండి. ఇక దేవుడే చెప్పాడు. ఎక్కడ కూర్చుంటాడు? సంఘంలోనే కూర్చుంటాడు. వాడి యుద్ధ స్థలం ఏది? సంఘంలో ఉన్న సభ్యుల యొక్క హృదయాలు. వారి హృదయశీలను ఏలాలని చూస్తున్నాడు. దేవుని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. ఈ హృదయంలో స్థానం ఎవరిది? నా హృదయము వింతగా మారేను. ఎందుకు మారింది తెలుసా? దేవుడు ఉండాల్సిన వాడిని ఇంకొకటి కూర్చోబెట్టావు కాబట్టి. నిజంగా క్రీస్తు కూర్చున్నాడు అనుకోండి, దేవునికి మహిమకరంగా బ్రతుకుతాం. ఈ స్థలాన్ని ఎవరికి ఇచ్చేసావు? ఈ స్థలాన్ని ఎవరికి ఇచ్చేసావు? ఎవడు ఆక్రమించుకున్నాడు? అపవాదిగాడు ఆక్రమించుకున్నాడు. అందు గురించి నీకు దేవుని సన్నిధిలో కూర్చోవాలని అంటే నీకు తేలు జల్లు పాగుతున్నట్టున్నాయి అనుకుంటారు చాలామంది. సంఘంలో ఆర్థికలేమి, రోగాలు, శ్రమలు, ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు సాతాను గట్టిగా దాడి చేస్తున్నాడు మన మీద. మన పాస్టమ్ గారు అంటున్నారు, అందరికి ఎలా వచ్చేస్తుందంటే సాతాను గట్టిగా దాడి చేస్తున్నాడని అంటుంది. అలాంటి దాడి ఏమి చేయడు. అలాంటి దాడికి పనే లేదు. టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి, రీచ్ అవుతాడు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిని వాడి వైపు తిప్పుకుని వాడికి ఏ రోగం పెట్టకుండా, ఏ రోగం రాకుండా వాడు పంచని చేర్చుకుని చక్కగా సంఘంలో పెంచి పోషిస్తాడు. రోగాల బాధలు వచ్చినాయంటే అర్థమేంటి తెలుసా? మన ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామని అర్థం. సంఘం దేవుడి దృష్టిలో ఉంది కనుక దేవుడు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఈ సంఘాన్ని గలిబిలి చేయాలని అపవాది టార్గెట్ చేస్తున్నాడు. అంతే తప్ప యుద్ధం అంటే అలా ఉండదు. యుద్ధం అంటే ఎలా ఉంటుంది? వాడు చెప్పినట్టుగా నడిపించుకుంటాడా, మనల్ని బాధ పెడతాడా? వాడు చెప్పినట్టుగా నడిపించుకుంటాడు. వాడు చెప్పినట్టుగా నడిపించుకుంటే ఆ సంఘంలో బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఉంటాయా? వాడు చెప్పినట్టు కష్టాలు ఉంటాయండి? ఉండవు. వాడు చెప్పినట్టు నడిచేవాడికి బాధలు కూడా ఉండవు, వ్యాధులు కూడా ఉండవు. దుడ్డు ముక్కలా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. నీకు నొప్పి కలిగిందా, బాధ వస్తుంది అంటాడు. అంతే. నొప్పి కలిగిందని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామని భయమేడి. అర్థమైందా? ఎక్కడ యుద్ధస్థానం? సంఘంలోనే. భిన్నమైనటువంటి సిద్ధాంతాలని సంఘంలో బోధింపజేసి సంఘాన్ని ప్రభావితం చేసి సత్యాన్ని నుంచి దూరం చేస్తూ అనేకులను భ్రష్టులను చేస్తూ గలిబిలి చేసేస్తున్నాడు. సంఘమే వాడు యుద్ధం చేసే స్థలం. ఎక్కడో చోటకెళ్ళి చేయాలని అనుకోకుండా ఎక్కడ చేయాలి యుద్ధం? నిజంగా యుద్ధం నిద్రతో చేయట్లేదు కొంతమంది. ఇప్పుడు కంట్రీ అప్పేసేవాడిని చంపేస్తాడు. అసలు పడుకోకో. అసలు ఇప్పుడు టార్గెట్ దాని మీద మాట్లాడుతున్నాడు. అసలు పడనోకో ఇలా చూస్తున్నారంటే అర్థమేంటి? చాలా యుద్ధమే. ఒక చిన్నపాటి యుద్ధం చేస్తున్నారు. దేంతో? నిద్రతోటే నువ్వు అంత కష్టపడుతున్నావు అని అంటే ఇంకా అపవాదితో ఇంకెంత కష్టమా నీకు? అర్థమైందా? పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేవుని సైన్యంలో చేరినటువంటి క్రీస్తు సైనికులు. మీ శత్రువు అపవాది, వాడు అనుచర వర్గం. యుద్ధం జరిగే స్థలం ఏంటంటే ఎక్కడ? దేవుని సంఘంలో జరుగుతుంది. సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు హృదయాల్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మరొక సూచన సైనికులకి ఇస్తున్నాడు ఆయన. 6వ అధ్యాయం 10 నుండి 20 వచ్చిన వరకు మనకేమర్థమవుతుంది? ఇది ఎందుకు చెప్తున్నాను నేను మీతో ఈ టాపిక్? యుద్ధంలో చేరినటువంటి సైనికులని, మీరు కఠినమైనటువంటి యుద్ధంలో ఉన్నారని నేను ఎందుకు చెప్తున్నాను మీకు? సరదాగా సిద్ధపాటు. పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? ఇది సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాటు లేని సైనికుడు ఏమవుతాడు? భయంకరంగా ఓడిపోతాడు, మామూలుగా ఓడిపోడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆత్మీయ పోరాటం నిమిత్తం ప్రభు తన సైన్యానికి కొంత సామగ్రి ఇస్తున్నాడు. మీరు పోరాటంలో ఉన్నారు, మీరు సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఏమవుతారు? విజయం రాదు, ఓడిపోతారు. క్రైస్తవ సైనికునికి అవసరమైనటువంటి సిద్ధపాటు గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు సైన్యంలో ఉన్నాం కాబట్టి పాపాన్ని జయించేందుకు ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఈ సిద్ధపాటు మనకు ఉండాలి. ఎప్పుడు ఎనీ టైం సిద్ధపాటు ఇది. యుద్ధానికి ఇప్పుడు మన పాకిస్తాన్లో లేదు, గొడవ చేశారు. మన సైన్యం అంతా ఏమయ్యారు? సిద్ధమైపోయారు, ఎలక్ట్ అయిపోయారు. ఎందుకని? వాళ్ళు మన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు, మన మీద వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. అలాంటి సిద్ధపాటు కాదు మనది. ఎందుకని? ఏ క్షణానైనా, ఏ గంటలోనైనా, ఏ రోజైనా, ఏ సమయానైనా మనల్ని పడగొట్టేస్తాడు, టార్గెట్ చేస్తాడు.
ఒక ప్లేస్కి వెళ్ళామండి, కాని ప్లేస్కి వెళ్ళామండి, అక్కడికి వచ్చేయచ్చు. ఆత్మీయంగా ప్రార్థన స్థలంలోనికి వచ్చావు నువ్వు, అక్కడ కూడా నేను టార్గెట్ చేసేయచ్చు. కాబట్టి ఎక్కడ నిన్ను టార్గెట్ చేస్తాడో నీకు తెలియదు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు? సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు సాధారణమైనటువంటి పోరాటంలో లేరు, మీరు సైనికులతో దేవుడు పోలుస్తున్నాడు. మీరు పోరాటంలో ఉన్నారు. భారతదేశ బార్డర్లో సైనికులు ఒక రూమ్కి వచ్చేసి హాయిగా పడుకుంటారు అనుకుంటున్నారా? గస్తీ కాస్తూనే ఉంటారు, వాళ్ళు పహారా కాస్తుంటారు, ఆ బార్డర్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. డ్యూటీలు మారుతారేమో కానీ నిద్రపోడు సైనికుడు. ఎందుకని? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో దేశం మీదకి ఎవరు శత్రు సైన్యం రాకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ వాళ్ళ పహారా కాస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఉరకట్టి పడుకుంటున్నాం. సంఘానికి వచ్చిన పోవట్లేదు నిద్ర, ఇంటికాడ ఉన్నా నిద్రపోతున్నాం, పనికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాం, బడి తోలతా నిద్రపోతున్నాం. నిద్ర సిద్ధపాటు అనేది లేదు, సిద్ధపాటు అనేది కనపట్ల. 3 విషయాలు: 1 దేవుని సైన్యంలో చేరడం, 2 యుద్ధం జరిగే స్థలం, 3 సిద్ధపాటు. 4వది ఏంటంటే యుద్ధ సమయంలో సైనికులు ఖచ్చితంగా పై అధికారుల నుంచి వచ్చేటువంటి సూచనల్ని జాగ్రత్తగా పాటిస్తారంట. పై అధికారులు ఏమిస్తారు? వీళ్ళకి ఆజ్ఞలు ఏమిస్తారు? కమాండ్స్ ఇస్తారు. ఎవరెక్కడ ఉండాలో, ఎవరు ఏం చేయాలో, ఎలా సిద్ధపడాలో, ఏం తినాలో ఏం తినకూడదో ఇవన్నీ ఇస్తారా? పైన అధికారి ఇస్తాడు. ఏది పడితే తినడానికి ఉండదండి. కడుపు నిండుగా తిన్నాడు అనుకుని ఏం చేస్తాడు? నిద్రపోతాడు. యుద్ధం చేసే టైంలో పడుకుండిపోతాడు. అందు గురించి వాళ్ళకి 2 గుడ్లు ఇస్తారు అనుకుందాం. ఉదయం 4 గుడ్లు, సాయంత్రం 4 గుడ్లు ఇస్తారు అనుకుందాం. అన్నం పెట్టరు. నువ్వు అన్నం తినకంటాడు. అన్నం తినడానికి గొర్రెట్టి పడుకుంటావు, నువ్వు అన్నం తినకంటాడు. సైనికులు అన్నం తినొద్దంటే అన్నం తినకూడదు, అంతే. వాళ్ళు ఆజ్ఞలు పాటించాలి. పాటించకపోతే ఏమవుద్ది? ఓడిపోతాడు. ఆజ్ఞలు పాటించిన వారిని యుద్ధంలో చనిపోతారు. వాళ్ళు చనిపోతుంతో పాటు ఇంకేం జరిగిద్ది? నష్టం. వారి నిర్లక్ష్యంతో తమ సైన్యంలోని ఇతరులు కూడా ఏమవుతారు? ముప్పుకి గురవుతారు. ఒక నష్టపోయాడు అనుకోండి, మిగతా వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుందా? పడుతుందండి. అందు గురించి సంఘంలో కూడా సభ్యులు ఎలా ఉండాలి? చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆజ్ఞలు పాటిస్తూ జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ ఒక్కడు బలహీనపడ్డా ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? మిగతా సంఘ సభ్యుల మీద పడుతుంది. అందు గురించి మనల్ని యుద్ధానికి సిద్ధం చేస్తూ అపవాదికి మీరు దొరకొద్దని ఈ విషయాన్ని మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకుంటే మనం ఏమవుతాం? 6 చదవండి. 6:10. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అనుసరించడానికి ఎవరి మీద ఆధారపడాలి? దేవునిలో. ఆయన ఆజ్ఞలు పాటించాలని అంటే మనం పాటించలేం. ఇప్పుడు ఎలా పాటించగలం? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఎలా బలవంతులుగా ఉండగలం? ఆయన యొక్క మహాశక్తిని బట్టి, అంటే ప్రభువులోనే మన బలవంతులుగా ఉండగలం. 10వ వచనంలో చెప్పిన తర్వాత 13వ వచనం ఆఖరిలో ఏం చెప్పాడు చూడండి. మీరు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇక్కడ సర్వాంగ కవచం గొప్పదా? ఆయన యందు బలవంతులై ఉండడం గొప్పదా? ఆయన యందు బలవంతులై ఉండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ముందు అది చెప్పి తర్వాత సర్వాంగ కవచం గురించి మాట్లాడేటి. ముందు సర్వాంగ కవచం గురించి మాట్లాడి తర్వాత శక్తి గురించి డ్రెస్ వేసుకున్న తర్వాతే కదా సైనికుడు, వస్త్రాలు ధరించుకున్న తర్వాత కదా ఆ కత్తి దూయటానికి పనికి వస్తుంది. అలా కాకుండా ఆ డ్రెస్ అలాగే ఉంది. నువ్వు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడై ఉండని చెప్తున్నాడండి. ఏది ముందు? సర్వాంగ కవచం ముందు ధరించుకోవటమా? దానికంటే ముందు మన బలవంతులై ఉండటమా? ఎందుకని? అంతరంగ తీర్మానం బలంగా లేకుండా బాహ్య కవచం వేస్ట్. అది వేసుకున్నా అనవసరం. ఎందుకని? నువ్వు పిరికోడివి, నీకు శక్తి లేదు, నువ్వు బలవంతుడు కాదు. ఎప్పుడు ఉపయోగపడుతుంది సర్వాంగ కవచం? ఆయన మహాశక్తిని బట్టి ఆయనలో మన బలవంతులై ఉన్నప్పుడు ఆ పోరాటంలో మనం పోరాడగలం. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు, చూడండి. చాలామంది క్రైస్తవులు అంతరంగ పురుషుని యందు బలం లేకుండా, దేవుని ఆనుకుని బలపడకుండా ఆ కవచం ధరించేసుకుని యుద్ధం చేసేద్దామని చూస్తారు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 24 నుంచి అవుతుంది. ఇశ్రాయేలీయులందరూ
ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. ఎవడతడు? గొలియాతు. గొలియాతుతో జరిగినటువంటి యుద్ధం 20వ వచనం కూడా చూద్దామా. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యముల నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకుగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. ఎవరు పారిపోతున్నారు ఇక్కడ? సైన్యం. రక్షణ కవచాలు వేసుకుని పారిపోతున్నారండి. అంత దారుణం అది. సర్వాంగ కవచాన్ని ధరించుకుని యుద్ధ సైనికుడు యుద్ధ వస్త్రాన్ని వేసుకుని పారిపోతున్నాడంటే ఎంత అవమానం. పారిపోతున్నారంట. ఏం ధరించుకుని? సర్వాంగ కవచాలు ధరించుకొని. ఇంతకీ సర్వాంగ కవచం ఉన్నా కూడా వేస్టా? నువ్వు ధైర్యవంతుడు కాకపోతే, నువ్వు బలవంతుడు కాకపోతే, అంతేనా? వెళ్ళాడు. రే నాయన ఎందుకు పారిపోతున్నారు అలాగే మీరు అని మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో ఇప్పుడు ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఏంటి సైనికులు ఎలా పారిపోతారని ఎంత అవమానం ఇదని చెప్పి దావీదు గారికి బాధేసింది. బాధేసి ఏం చేశాడు చూడండి. సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పిచ్చపాటి మాట్లాడాడు. వాడితో యుద్ధం చేయడానికి నేను సిద్ధమన్నాడు. సిద్ధమన్నప్పుడు నువ్వు చిన్నోడు కదా, నువ్వేం చేయగలవు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యనే డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత 38వ వచనం పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించాను. ఎవరికి? దావీదుకి. యుద్ధ కవచం ధరించుకున్న వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు కొంతమంది. యుద్ధం చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చినోడేమో యుద్ధ వస్త్రం లేదు. ఆ యుద్ధ వస్త్రాన్ని సౌలు గారు దావీదు గారికి తొడిగించారు. ఈయన సైనికుడి కాదు కదా. ఈ యుద్ధ వస్త్రం ఎవరిది? సౌలు గారిది. సౌలు గారి హైట్కి దావీదు గారి హైట్కి సరిపోట్లా. ఏం జరిగింది? ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తర్వాత అది కట్టుకున్నాడంటండి. ఎల్లగలనా ఈ వస్త్రాలతోటి ట్రైల్ వేసాడంట. ట్రైల్ వేసిన తర్వాత దానికి అర్థమైంది ఏంటంటే ఇది నాకు వాడుక లేదు. అప్పుడు ఏం చేశాడు? తీసి పక్కన పడేసి వాడితో యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉన్నప్పుడు సర్వాంగ కవచం పనిచేస్తుంది. సర్వాంగ కవచం ధరించుకున్న వాళ్ళేమో అంతరంగ పురుషుని ఎంత ధైర్యం లేక పారిపోయారు. అంతరంగ పురుషుని ఎంత ధైర్యం కలిగినోడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. సర్వాంగ కవచం ఎప్పుడు పనిచేస్తుందని అంటే, ఈ బాహ్య కవచం నీ అంతరంగ పురుషుని ఎందు నువ్వు బలంగా ఉన్నప్పుడు. అంతరంగ పురుషుని ఎందు మనం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా లేదనుకోండి, ఈ వస్త్రాలు ఉన్నా కూడా ఏం చేస్తావు? వాడు వచ్చి పీకెట్ నొక్కేస్తున్నాడండి. నీ చేతులు కత్తుంది, నన్ను వదులు అన్నట్టు ఉంటుంది. ఏంటి? నన్ను వదులు. చేతులు కత్తుంది కదేంటారు నాయన. నువ్వు కత్తి కూడా వాడలేకపోతున్నావు. ఎందుకు వాడలేకపోతున్నావు? ధైర్యం లేదు. సర్వాంగ కవచంలో ఆత్మకట్టము నీ దగ్గర ఉంది కదా, నువ్వు వాడలేకపోతున్నావు. ఎందుకు వాడలేకపోతున్నావు? నువ్వు బలహీనుడివి. ప్రభు యొక్క మహాశక్తిని నువ్వు పొందుకోలేదు. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? ఓడిపోతున్నావు. అందు గురించి పౌలు గారు అన్నాడు, యుద్ధ సమాచారాన్ని గురించి మనకి సూచనిస్తూ కవచం కట్టే ముందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేమవ్వాలి? బలవంతులు అవ్వండి. బలవంతులు అవ్వండి అంటే ఎలా బలవంతులు అవ్వగలం? కవచమైతే ఉంది,
కత్తి ఉందండి చేతులని, సర్వాంగ కవచం ధరించుకున్నాం, కత్తి ఉందండి మనకి. ఎవడంటాడు కత్తి వాడటం మొదలెడితే నాకంటే గొప్పగా ఎవడో వాడ్డంట. ఏంటి? కత్తి వాడటం మొదలెడితే వాడికంటే ఎక్కువ ఎవడో బాగా వాడ్డంట. ఒకసారి వదలాలి. ఎవరి మీద? నోటి మాటలు కాదు ఇవి. ఈ సర్వాంగ కవచం ధరించుకోవడానికి ముందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులు అవ్వాలి. ఎలా బలవంతులు కాగలం? ఎలా అవుతామని అంటే, నువ్వు ప్రార్థన చేసుకోగలవాడు, ప్రార్థన వచ్చి నీకు ఆ ప్రార్థన బలాన్ని ప్రభుని బట్టి పెంచుకోవాలి. వాక్యం చదవగలం. నీకు ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ లేకుండా యుద్ధం సైనికులు పెట్టేసుకుంటారంటే పెట్టేవాడు కదా. నువ్వు వాక్యం చదువుకోగలవు. ప్రభు యొక్క మహాశక్తిని కట్టి ఆ వాక్యాన్ని మరింతగా దృఢంగా చదువుకోవాలి, మరింతగా ధ్యానించాలి. నీకు ఎన్నో కొన్ని బలాలు ఉంటాయి. ఆ బలాలను బట్టి ప్రభువు మీద ఆనుకుని ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీకున్న ఈ కొద్దిపాటి తలాంతులను బలపరుచుకోవాలి. అప్పుడు ఆ కవచం పనిచేస్తుంది. ఈ ఉపయోగించుకోకుండా, ఈ బలపరుచుకోకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళావు అనుకో, పిరికితనం వచ్చేసి నువ్వు ఓడిపోయి పారిపోతావు. వాడు యుద్ధం చేసేది ఏంటనుకుంటున్నారు? దేంతో అనుకుంటున్నారు? దేంతో చేస్తాడు? అక్కడ చెప్పాడు ఆయన. ఒకసారి చూడండి, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 13 వరకు మళ్ళీ చదువుదాం. శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. అంటే దేవుని సైనికుల మీకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. అదేంటనంటే అపవాది తంత్రములను ఎదిరించాలి. అంటే దేవుని నుండి వెనుదిరిగి పాపం చేయుటకు సాతాను మనల్ని పురుకొలుపుతాడు, శోధిస్తాడు. అయితే మన శక్తిని దేవుని మీద పెట్టి ఆనుకుని బలపడాలి. వాడు తంత్రాలు కలిగిన వాడు అంటే మన బలహీనతలు గుర్తిస్తాడు. వాడు మన బలహీనతలు వెతుకుతాడు. వీడి బలహీనత ఏంటి, ఎక్కడ దొరికేస్తాడో, ఎక్కడ పట్టుకుంటే కొట్టగలం అని మన బలహీనతల మీద దృష్టి పెట్టి వాడు తన తంత్రాలని ప్రయోగిస్తాడంట. చెప్పాడా? ఒకసారి చూడండి 12వ వచనం. ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. అందు గురించి ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినం ఎందుకు వచ్చింది? నీ బలహీనతలు వాడు క్యాచ్ చేసుకున్నాడు. నీ బలహీనతలు వాడికి అవకాశంగా దొరికినాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? వాడు తంత్రాలు ఉపయోగించి నిన్ను ఆపద్దినంలో గింటేలని చూస్తున్నాడు. కానీ ఆపద్దినాన్ని నువ్వేం చేయాలి? ఎదిరించాలి, సర్వాంగ కవచం ధరించుకుని. అంటే మన బలహీనతల మీద వాడు తంత్రాలు ప్రయోగిస్తూ మన ఉపకరణాలు ఏం చేయాలని చూస్తాడు? నాశనం చేయాలని చూస్తాడు. మనకున్న కొద్దిపాటి ఉపకరణాలు తీసి పాడేసామనుకోండి, మొత్తం ఏమవుద్ది? కొద్దిపాటి ప్రార్థన చేసుకునే వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకునేవాడు గంట చేయాల్సిన వాడివి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన కూడా ఏం చేస్తాడు? తీసి పాడేస్తాడు. ఏదో 2 అధ్యాయాలు చదువుకునేవాడు 2 అధ్యాయాలు చదువుకునే దానివి రోజుకి, ఇప్పుడు ఆ 2 అధ్యాయాలు కూడా పీక అవతలాడేస్తాడు. ఇదే ఆపద్దినం. వాడు తంత్రాలు ఉపయోగించి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా బలహీనపరుస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో క్రీస్తు సైనికులు దేవుని సత్యం మీద దృష్టి ఉంచకుండా బలహీనలైపోతున్నారు, గాయపరచబడుతున్నారు. చాలామంది బైబిల్లో మనకు కనపడతారు. దేమ అలాంటోడే, అలెగ్జాండర్ అలాంటోడే, హ్యూమనైను అలాంటోడే, పురుగెళ్ళు అనేటువంటి భక్తుడు కూడా అలాంటోడే. పోరాడలేకపోయారు వాళ్ళు, ఓడిపోయారు వాళ్ళు, శత్రువు పన్నాగాలు కనిపెట్టలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒక్కొక్కటి మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేస్తున్నా. మనం దేవుని సైన్యంలో చేరిన క్రీస్తు సైనికులం. 2 మన శత్రువు అపవాది. 3 యుద్ధం జరిగే స్థలం సంఘం. 4 సిద్ధపాటు. 5 సర్వాంగ కవచం కంటే ముందు మన అంతరంగ పురుషుని యందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు అవ్వాలి. బలవంతులు అయిన తర్వాత వాడి తంత్రాలు మనకి కనిపెట్టాలి. మన శక్తి మీద మనం దృష్టి పెట్టాలి, వాడి శక్తి మీద కాదు.
మన శక్తి మీద మనం దృష్టి పెట్టలేదు అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు మొరలే ఉన్నాడు, వాడు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే అవతలను టార్గెట్ చేయడు. నా దగ్గర వనరులు ఏమున్నాయో చూసుకుంటాడు, దీని ద్వారా నేను చేయగలనా లేదా అని ముందు టార్గెట్ పెట్టుకుంటాడు. దీని మీద పెట్టుకున్నాం అనుకోండి, చేయగలనన్న నమ్మకం వస్తుంది. అవతలోడి మీద పెట్టుకుని మనం వదిలేసామనుకోండి, నా దగ్గర సరుకు లేకపోయినా కష్టపడడానికి నాకు శక్తి ఉందనుకున్నాడు అనుకోండి, సరుకు అది అంతతో అదే వస్తుంది. అయ్యి బాబా నేను చేయలేను అన్నావనుకో, సరుకు రాదు ఏమి రాదు. ఇక నీ దగ్గర ఒక శక్తి ఉందిగా, నువ్వేదో ఒకటి చేయగలవు కదా. చేయగలిగే నీ శక్తి మీద నువ్వు దృష్టి పెట్టావనుకో, దానికి పదునెడతావు. దానికి పదునెట్టి దేవుడిచ్చే శక్తిని నువ్వు వినియోగించుకుంటావు. అసలు నీకున్న శక్తిని, నీకు ఏదైతే ఉందో, నీకు ఏ బలం అయితే ఉందో దాన్ని గుర్తించకుండా నువ్వు ఎలా పోరాడగలవు? ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుందా? నువ్వు పాటలు పాడగలవు, ప్రార్థన చేయగలవు, వాక్యం చదవగలవు, చెప్పిన వాక్యం వినగలవు, చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోగలవు. ఏదో ఒక మంచి నీ దగ్గర ఒక బలమైంది నీకంటూ నీకు నిలబెట్టేది ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలి? డెవలప్ చేసుకోవాలి, పదునెట్టుకోవాలి. ఆ శక్తి మీద నువ్వు దృష్టి పెట్టుకోవాలి. అప్పుడు సాతానుని ఏం చేస్తావు? ఎదిరిస్తావు. వచ్చే వారం దేవుని చిత్తమైతే ఇన్ని తెలుసుకున్న మనం వాడితో యుద్ధం చేయడానికి ఏం ధరించాలి? సర్వాంగ కవచం. సర్వాంగ కవచంలో ఒక 10 మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ ఏంటి, ఎలా వాడాలి, ఆ కవచం ధరించేసుకుని షోకేసులాగా అర్థం ఏదో ఫోటోలాగా ఉండడానికి కాదు అది. దాన్ని ఎలా పోరాడాలో, ఎలా యుద్ధం చేయాలో, దాన్ని ఎలా వినియోగించాలో, ఆ సర్వాంగ కవచం యొక్క అంతరార్థం ఏంటో, దాని భావాలు ఏంటో మనం నేర్చుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఎక్కడున్నాం మనం? సైన్యంలో సైనికులు. మనం కఠినమైన యుద్ధం చేస్తున్నాం. మనం సాధారణమైన వ్యక్తులం కాదు. మనం దేవుని వాక్యం అదే చెబుతుంది. సాధారణమైన వ్యక్తులు మనకుని మనం బ్రతుకుతున్నాం కాబట్టే వాడు గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సైనికుడు ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో మీరు గుర్తించాలి. ఆలోచిస్తారు మీరు మేమా సైనికులమా అన్నట్టు చూడకండి. మనమే సైనికులు. ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత గొప్ప సైన్యం దేవునికి ఉంది. మన పోరాటం వారిలో మనుషుల మీద కాదు, మన పోరాటం దురాత్మలతో. అసలు వాళ్ళ దేశాల మీదకి దేశాలు యుద్ధం రేపేదే వాడు, వీళ్ళిద్దరిని కొట్టుకుళ్ళ చేసేదే వాడు. మనం పోరాడేది ఒకరి మీద ఒకరు కొట్టుకుంటాం కాదు, వీళ్ళని ఎవరినైతే రేపుతున్నాడో వాడి మీద చేస్తున్నాం మన యుద్ధం. ఎవరు పెద్ద సైన్యం? సంఘమే. మన పోరాటం వాడుతూ ఏర్లాగా మనుషులతో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదనుకోండి నువ్వు క్రీస్తు సైనికుడు కాదు, ఏమైపోతావు? అపవాది సైనికుడిగా మారిపోతావు, అప్రూవర్ అయిపోతావు. ఏంటది? అప్రూవర్గా మారిపోయాడు. సాతానికి గుడ్డిచ్చేసాడు, ఆ పక్కన ఆ పంచని చేరాడు, మన వాళ్ళని ఒక్కొక్కరిని పట్టాడికి ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి, గమనించండి. పరిశుద్ధాత్మకి సహాయం తీసుకోండి. మేము సైనికులమా? మా మనసే ఆడి యుద్ధ స్థలమా? మా శత్రువు అపవాద, వాడి సైన్యమా? సహాయం చేయండి. మీరు ఇచ్చిన పౌలు గారి ద్వారా ఇచ్చినటువంటి మీ సూచనలు పెట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని సిద్ధపరచండి. అనుదినం అనుక్షణం మేము పోరాడే క్రీస్తు సైనికులుగా మమ్మల్ని నిలబెట్టండి. నీ యొక్క మహాశక్తిని బట్టి మమ్మల్ని బలవంతులుగా చేయండి. మీరిచ్చిన సర్వాంగ కవచాన్ని వాడుకోవడానికి మాకు బలం సరిపోట్ల, ఆ బలాన్ని మాకు దయచేయండి అని అనగలిగితే దేవుడు అట్టి కృప మనకిస్తాడు. దేవుడి మాటలు మీ హృదయాలు ఆలోచన పుట్టించి అలా నడవగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఆ దేవదేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.